తిరుమల తిరుపతి దేవస్థానంలో మీరు మొన్న కొన్ని అంశాలు కూడా లేవనెత్తడం జరిగింది. అసలు ఏం జరుగుతుంది అక్కడ? ఏం జరిగితే బాగుంటుంది అంటే వెంకటేశ్వర కన్ను తెరిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆయనకి నామాలు వేసి ఉంటాయి. మ్యాక్సిమం కన్ను కవర్ అయిపోయి ఉంటుంది. గురువారం నాడు మాత్రమే నిజనేత్ర దర్శనం ఉంటుంది. అవును. ఒక పోలీస్ ఆయన నాకు బాగా తెలుసు. ఎప్పుడు చాలాసార్లు చెప్పారు నాతో, స్వామి గురువారం వస్తే కొండ మీద అంతా హుషారైపోతారు అంటాడు. హుషారైపోవడం అంటే ఏంటి? హుషారైపోవడం అంటే ఏంటి? సేమ్ భాషలో అలర్ట్గా ఉంటారు అని అర్థం. ఎందుకు అన్నా, స్వామి అప్పుడు నామం తగ్గించి పెడతారు కదా అని. దానికి ఉదాహరణ కూడా నేను విన్నాను. ఈ బ్యాగ్ ఎంత బాబని వెడ్నెస్డే వెళ్ళి అడిగితే 600 చెప్పాడు. రేపు తీసుకుంటాంలే అని గురువారం నాడు వెళ్ళి కొనుక్కోవడం వెళ్ళాడు. వాడు 500 ఇచ్చి 100 తీయబోయాడు. ఈయన వద్దు సార్ మీకే 200 ఇవ్వాలని ఇచ్చాడు. ఆయనకి ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఆ రోజు గురువారం అని. అంటే భయభక్తి ఉన్నవాడు. ఏమండి నాకు తెలియక అడుగుతున్నాను, ఏమంటే వెంకటేశ్వర స్వామి గురువారం మాత్రమే చూస్తాడా? అదే కదా. అన్నమయ్య 600 ఏళ్ల క్రితం చెప్పాడు, చూడక మానవు చూచేటి కన్నులు ఏడ నీవైన ఇతరములు. ఎప్పుడు చూస్తూనే ఉంటాడు ఆయన. అంటే ఇంత చూసినా సరే కొన్ని అయితే విమర్శలు వస్తూనే ఉన్నాయి. మీరు కూడా పైన కొండ మీద ఉన్నప్పుడు ఎన్నో రకాలుగా విమర్శించడం జరిగింది, క్వశ్చన్ చేయడం జరిగింది. ఎలాంటివి చూస్తారు మీరు సాక్ష్యాలు ఇప్పుడు దాకా? ఇప్పుడు అన్న విషయం మాట్లాడాను, అక్కడ ధర్మ వ్యతిరేక చర్యల గురించి మాట్లాడాను. అక్కడ ఎవడి మొఖానో బొట్టు లేకపోతే పోనీ పర్వాలే, సాక్షాత్ ఈవో ముఖమే బోడి ముఖం కదా. ఈవో ముఖమే అంత ప్రేతకళ, ఎక్కడ దైవకళ బొట్టు ఉండదు కదా. తిరునామం ధరించాలి కదా. తింటున్నాం కదా, ఎవరి సొమ్ము? వెంకటేశ్వర సొమ్ము కదా. వెంకటేశ్వర సొమ్ము తింటున్నాం కదా, చక్కగా నామం పెట్టుకోవాలి కదా, మ్యాండేటరీ చేయాలి కదా. ఎందువలన? ఎందుకు అలా భక్తి లేదు? అసలు భక్తి లేని వాళ్ళు అక్కడ కూర్చోబెట్టారు కాబట్టి. ఎక్కడైనా ఒక ఇన్స్టిట్యూషన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఐటీసీ అనుకుందాం, దాంట్లో జాబ్ కావాలంటే ఏం చేయాలి? దానికి తగ్గ ఎగ్జామ్ ఒకటి రాయాలి. లేకపోతే హెచ్సిఎల్, దానికి తగ్గ ఎగ్జామ్ ఏదో ఒకటి రాయాలి కదా. వీళ్ళకి ఏ ఎగ్జామ్స్ లేవు. టీటీడీలో జాబ్ అంటే వీడి బిఏ ఎవడికి కావాలి, వీడి బీకామ్ ఎవడికి, వీడి సిఏ ఎవడికి? వాడికి ఏదైనా వెంకటేశ్వర స్వామి మీద అవగాహన ఉందా? ఓ ఎగ్జామ్ పెట్టండి, దాంట్లో వాడికి ఒక 50 మార్కులు వస్తే 60 మార్కులు వస్తే ఇవ్వండి. ఆ ఎగ్జామ్ ముందు వాడికి 4 పుస్తకాలు ఇవ్వండి, వెంకటాచల మహత్యం, వాడికి ఏ భాషలో కలితే ఆ భాషలో ఇచ్చి చదివించి ఎగ్జామ్ రాయలేడు. వాడు లెటర్ ఇవ్వాలి. నేను అడిగే ఏళ్ళు గడిచిపోయింది, 5-6 ఏళ్ళు. టీటీడీలో అందరూ హిందువులేనా చెప్పను. సుబ్బారెడ్డి చెప్తాడో, ధర్మారెడ్డి చెప్తాడో, ఇంకో డబ్బారెడ్డి చెప్తాడో, చెప్పను. చెప్పలే. ఎందుకు చెప్పరు? కాదు కాబట్టి. కొండ మీదకి మొన్న ముస్లిమ్స్ వెళ్ళి నమాజ్ చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఎక్కడికి వెళ్ళిపోతుంది? డబ్బులు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? హుండీ డబ్బులు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? ఈ శ్రీవాణి ట్రస్ట్ డబ్బులు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? కొండ మీద ఎక్కడ గోవిందనామం ఉండదు. మొన్న ఒక ఆయన కొండ మీదకి వెళ్ళొచ్చి నేను చాలా హర్ట్ అయ్యాను. ఆయన హార్ట్ పేషెంట్, స్టంట్లు వేయించుకున్నాడు, షుగర్ పేషెంట్. టైం అయిపోతుంది దర్శనానికి, లోపల పెడతారు కదా ఏదో ఒకటిలే తిని వెళ్తే మళ్ళీ దర్శనం మిస్ అయిపోతుందని వెళ్ళిపోయాడు. ఆయన కిందకు వచ్చి చెప్పాడు, చాలా షేక్ అయిపోయాను, బాడీ వణుకొచ్చేసింది, లోపల ఏమీ పెట్టలేదు. ఇదివరకు పాలు ఇచ్చేవారు, స్టీల్ ఇచ్చేవారు, కాఫీ ఇచ్చేవారు, ఉప్మా పెట్టేవారు, దద్దోజం పెట్టేవారు, పొంగలు పెట్టేవారు. ఈ దొంగలో ఏమీ పెట్టట్లే. ఎందుకంటే పాస్టర్లకు డబ్బులు ఇచ్చే దరిద్రులు, 14 కోట్లు ఇచ్చే హాజయాత్రకు తీసుకెళ్లే దరిద్రులు, మా హుండీలో డబ్బులు ఎత్తుకెళ్లే దొంగలు నశించిపోవుగాక. అది హెలికాప్టర్ ద్వారానో, విమానం ద్వారానో, ఇంకో ద్వారానో, అది మాకు అనవసరం. ఇలా చెప్పినా ఏం మార్పు రాదు. రాదంటారు ఇప్పటికి కూడా. ఎందుకు వస్తుందంటావు? ఎందుకు వస్తుందంటావు? పార్టీ కుక్కలు ఉన్నంతకాలం రాదు. మీరు ఏ పార్టీ కుక్కనన్నా అడగండి, మీకు దేవాలయమా పార్టీయా అని అడగండి, ఆడు పార్టీ అంటాడు. దేవాలయం ఎలా పోయినా పర్లేదు ఆడికి. ధర్మమా కులమా అని అడుగు, ఆడు కులమే అంటాడు. చెప్పు ఎలా బాగుంటుంది చెప్పండి? ధర్మం ఉంటే నువ్వు ఉంటావు, దేశం ఉంటే నువ్వు ఉంటావు. పాకిస్తాన్లో 14 ఏళ్ళ అమ్మాయి, హిందువుల అమ్మాయి ఎత్తుకుపోయి ఓ పంది
పెళ్లి చేసేసుకున్నాడు 52 ఏళ్ళ పంది. కోర్టుకి వెళ్ళారు వాళ్ళు. కోర్టులు కూడా పందుల కోర్టే కదా. మన భారతదేశంలో కోర్టులే అటు ఇటు కానీ చక్కగా కాదు సుమా, చక్కగా సమాధానాలు చక్కగా తీర్పులు ఎత్తున్నాయి. ఏది మగోడు ఏం చేసుకోవాలి, ఆడవాళ్ళు ఏం చేసుకోవాలి, ఈ తీర్పులు. దానికోసం 3 వారాలు 4 వారాలు. ఈ దేశంలో సమస్యలే లేనట్టు. మరి వాళ్ళు ఏం తింటున్నారో వాళ్ళ ఇంట్లో సమస్యలో నాకు తెలియవు. మన కేరళ కోర్టు ఆడవాళ్ళు మగవాళ్ళు చూపిస్తే తప్పు లేదు, ఆడవాళ్ళు ఎందుకు చూపించుకో, వాళ్ళ ఇంట్లో విషయం ఏమో మనకు తెలియదు. మరి జడ్జి గారి ఇంట్లో అలా ఉంటారేమో ఆడవాళ్ళు, మనకు తెలీదు. నాకు తెలియక అడుగుతున్నాను. అసలు ఇవా రైతులు ఆత్మహత్యల గురించి ఏ కోర్టైనా మాట్లాడిందా? రైతు చస్తే గవర్నమెంట్ బర్తరఫ్ చేస్తామని ఏ కోర్టైనా మాట్లాడిందా? మగోడు గురించి ఆడవాళ్ళు ఏం చేయాలి రాత్రులు ఇవా? వీళ్ళే ఇలా దిక్కుమాలలో అయితే భారతదేశంలో ఇంకక్కడ దాన్ని నువ్వేమి ఎక్స్పెక్ట్ చేస్తావు? కోర్టుకు వెళ్ళారు వాళ్ళు. ఆ దరిద్రుడు ఆల్రెడీ నికా హోగయా అన్నాడు. పాప చిన్న బిడ్డ 14 ఏళ్ళు, అమ్మని నాన్నే వదలలేక ఏడుస్తూ దాని బతుకు బస్ స్టాండ్ అయిపోయిందిగా, ఆ జీవితం అంతం అయిపోయిందిగా. కాబట్టి హిందువులు ఎక్కడ తగ్గితే అక్కడ ఇదే బతుకవుద్ది. కాబట్టి అన్ని మతాలు సమానం అనే హిందూ దరిద్రులు మారితే తప్ప ఏమి మారదు. చాలా ధన్యవాదాలు సార్, మీరు మాకు ఇంత టైం కేటాయించినందుకు. చాలా థ్యాంక్ యూ. హరే కృష్ణ.